ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మన మిత్రులు చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారండి, ఏంటంటే అసలు డబ్బులు ఖర్చు అవ్వకుండా చేసే పనిలో విజయం సాధించడానికి తంత్రం ఉందా? ఇది చాలా సింపుల్ తంత్రం అండి. నేను మీకు చాలామంది మిత్రులు అడిగారు, శ్రీనివాస్ గారు మీరు కనిపించకుండా వీడియోలు చేస్తున్నారు. నేను ఇప్పుడు ఈ వీడియోలో కనిపించే విధంగా నేను కనిపిస్తూ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రూపాయి ఖర్చుతో కూడుకునే విషయం కాదు. ఇది గరకగడ్డి. ఈ గరకగడ్డితో పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వాలంటే ఏం చేయాలి? నేను పనిచేస్తున్న ప్లాంట్లోనే ఉన్నానండి. ఇది చూడండి, ఇదంతా స్విచ్ యార్డ్ అంటారు. ఇది స్విచ్ యార్డ్ అండి. ఇక్కడ గరకగడ్డి ఉంది. నేను మీకు ఈ ఎలా వాడాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. ఆ విధంగా ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కెమెరాని పక్కన పెడుతున్నానండి. ఓం నమ శివాయ. నిమిషం, దీనికి సపోర్ట్ కావాలి. ఓం నమ శివాయ. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. మీకు నేను ఈ రోజున ఒక అద్భుతమైన తంత్రం, అంటే చాలా సింపుల్గా మనకి పనులు అవ్వడం లేదు, పనులు అవ్వాలి, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండాలి, పనులు అవ్వాలి, అలాంటి తంత్రం ఈ గరకగడ్డి గురించి చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది మిత్రులు నన్ను అడిగారు, మీరు ఏ వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు రావడం లేదు, ముందుకు రండి, కనిపించండి అని అడిగారు. నేను అందుకనే ఆ మొబైల్ అక్కడ పెట్టడం జరిగింది, నేను మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇదిగోండి గరకగడ్డి. ఈ గడ్డి కనిపిస్తుంది కదండి. తంత్రం ఏంటి చెప్తాను మీకు. ఎక్కడైనా సరే గరకగడ్డి ఉన్న ప్రాంతంలో, అంటే మలమూత్రాదులు పోయిన ప్రదేశం, అలాగే కుక్కలు కానీ జంతువులు తిరగకుండా ఉండే ప్రదేశంలో మీరు ఇలాంటి గరకగడ్డి కుండీలో ఉన్న పర్వాలేదు, ఇంటి దగ్గర కుండీలో ఉన్న పర్వాలేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఏ పని అవడం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఎలాంటి పూజలు చేసినా పని అవడం లేదు. శాస్త్రంలో ఒక అద్భుతమైన తంత్రం చేయడం జరిగింది. ఈ గరకగడ్డి చూడండి, ఇది కనిపిస్తుంది కదా. ఈ గరకగడ్డిని ఒక 2 కనుపులు కానీ 3 కనుపులు ఉన్న గడ్డి ఉంటుంది కదండి, ఇలా ఈ ముడి వేయండి. ఇలా కనిపిస్తున్న ముడి, ఇలా ముడి వేయండి. ఇలా ముడి వేసి మీరు 1 కానీ 2 కానీ 3 కానీ ఒక్కొక్క పని మీ మనసులో అనుకోండి. ఏమనంటే నాకు ఈ పని అవ్వాలి కంపల్సరిగా, అందుకే నేను ఈ పని చేస్తున్నాను అని ఇలా ముడిలు వేయండి. చాలామందికి అనుమానం రావచ్చు, ఏంటి గరకగడ్డిలా ముడి వేస్తే పని అయిపోతుందా అని. ఖచ్చితంగా పని అవుతుందండి. ఎందుకంటే నేచర్ శక్తి. మనం ఈ గరకతో దేవతలని ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞయాగాదుల్లో వాడుతుంటాం, అలాగే గణపతికి ఇష్టంగా వాడుతుంటాం, శివార్చన కూడా వాడుతూ ఉంటాం. ఈ గరకని ఇలా ముడివేసి నమస్కారం చేసుకొని, ఎలాగంటే నేను ఈ పని, అంటే ఒక పని అనుకుంటున్నాను, నాకు పలాని పని కావాలి, ఈ పని అవ్వాలి అని మనసావాచ మీ ఇష్టదేవాన్ని తలుచుకొని ఈ ముళ్ళు వేసేసి ఇలా వదిలేయండి. ఈ ముడిని ఎప్పుడు తీయాలంటే మీరు అనుకున్న సంకల్పం అయితే చెప్పుకున్నారు కదా, ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఈ ముడిని ఓపెన్ చేయండి. ఇలా వేసాం కదా ముడి, ఈ ముడిని ఓపెన్ చేయండి. లేదు సడన్గా ఈ ముడి ఇలా వేసిన ముడి ఊడిపోయింది అంటే, మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత, అంటే రేపు నెక్స్ట్ రోజు చూసుకున్నారు, సడన్గా ముడి ఊడిపోయింది అంటే మీ పని అవుతుందని అర్థం. ఎప్పుడైతే మీ పని అవుతుందో అప్పుడు ఈ ముడిని ఓపెన్ చేయండి. ఇది చాలా చిన్న తంత్రం అండి, చిత్రంగా ఉంటుంది, కానీ ఏంటంటే ఫలితాలు వస్తాయి. ఇది డబ్బు ఖర్చు అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే శుభ్రమైన ప్రదేశంలో మాత్రం ఉన్నదాన్ని చేయడే ప్రయత్నం చేయండి. గడ్డి పీకమాకండి, గడ్డిలాగే చెట్టులాగే ఉండాలి. ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం ముందు రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను. వృత్తిరీత్యా నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇది లంచ్ టైం అండి. లంచ్ టైంలో ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. ముందు మంచి అంటే ఖర్చు లేకుండా ఉండే వీడియోలు చేయడే ప్రయత్నం చేస్తాను. అలాగే వనమూలికల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు అందుబాటులో ఉన్నంత వరకు చేయడే ప్రయత్నం చేస్తాను. మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.